మనసులో ఉండే ఆలోచనలు అవి ఎలా అమలు జరుగుతున్నాయి? ఆలోచనల కారణంగానే. అవి ఎలా పోతాయి? ఆలోచనలు పోతాయి. ఆలోచనలు పోవాలంటే ఏం చేయాలి? వేరే ఆలోచనలు పెట్టాలి. ఆల్టర్నేటివ్ ఉండాలిగా మరి, ప్రత్యామ్నాయం. ఈ ఆలోచన లేని స్థితికి మనం వెళ్ళగలిగితే మంచిది. వెళ్ళలేం కదా. ఆ ప్రత్యామ్నాయమే నామస్మరణ. నరకం అనే ఆలోచనకు బదులు నమశివాయ అనే ఆలోచన. నేను నాది అనే ఆలోచనకు బదులు నమో నారాయణాయ అనే ఆలోచన. స్వేచ్ఛలు హక్కులు అనేవో ఆలోచనలకు బదులు శ్రీమాత్రే నమః అనే ఆలోచన. ఆ ఆలోచనకు బదులు ఈ ఆలోచన పెడితే ఆ ఒక సీడీలో పాత పాట పోయి కొత్త పాట రికార్డ్ అయినట్టుగా మనసులో ఈ జ్ఞాపకాలన్నీ పోతే పాపాలు ఎక్కడ ఉంటాయి? అందుకే భగవన్నామ సంకీర్తన వల్ల పాపాలు పోతాయని చెప్పారు. తర్కం అది, అందులో హేతు పద్ధతి అది నిజం. అది పోతాయి. అసలు నిరంతర స్మరణలో ఉన్నవాడు తప్పు చేయలేడండి. సాధ్యం కాదు అది. ఆ భగవచ్ఛక్తి వాడి చేత చెయ్యనివ్వదు ఆ తప్పు. లోపల నుంచి హెచ్చరించేస్తూ ఉంటుంది. నా నామం ఎందుకు స్మరిస్తున్నావు, ఈ సీసా ఎందుకు ముట్టుకున్నావు అని అడుగుతుంది. వెంటనే వాడు మానేస్తాడు. వెంటనే చాపల్యం ఉన్నా మానేస్తాడు. అందుకని చెప్పారు దేవీ నామాన కీర్తనం కలికల్మష దోషనాశనం. అంతేగాని ఈ సారాకోట్లు ఇలాగే ఉండి, ఈ ప్యాకెట్లు ఇలాగే ఉండి, ఇవన్నీ మనం ప్రోత్సహించుకుంటూ కూర్చుంటూ సాయంత్రం లలితా సహస్రం చదవగానే పాపాలు పోతాయని ఎవరో చెప్పాలి. ముందు సారాకోట్లు మూసేయాలి. వెళ్ళేవాడు వెళ్ళడం మానేయాలి, అమ్మేవాడు అమ్మడం మానేయాలి. వీళ్ళెవరికి లలితా సహస్రం చదివే అధికారం లేదు, గుళ్ళోకి వెళ్ళే అధికారం లేదు. సమాజంలో ఇన్ని రకాల అరాచకాలకు మూలమైనటువంటి మద్యపానాన్ని మనం మానుకోకపోయిన తర్వాత, మానిపించలేకపోయిన తర్వాత దేనికండి పారాయణలన్నీ, పూజలన్నీ? ఎవరి కోసం ఇవన్నీ?